నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్యం. సన్యాస స్వీకారం. శ్రీ వెంకట భట్టాచార్యుల భార్య సన్యాస ఇచ్చేటప్పుడు ఎదురుగా ఉండటం సరికాదని, వారి అనురాగయుక్త అన్యోన్య దాంపత్యానికి సన్యాసం అనుకూలము కాదని ఆలోచించి శ్రీ సుధీంద్ర తీర్థుల వారు కుంభకోణ నగరాన్ని విడిచి తంజావూరులో శ్రీ రఘునాథ భూపాలుని సమక్షంలో సన్యాస దీక్షను ఇవ్వటానికి తీర్మానించిరి. ఈ వార్త దశదిక్కులా ప్రారంభమైంది కనుక తండోపతండాలుగా పండిత పామరులు అన్నాక అందరూ ఈ మహోత్సవమును తిలకించటానికి ప్రవాహోపాధిగా వచ్చి సేరిరి. నిశ్చిత శుభదినము రానే వచ్చింది. శ్రీ వెంకటనాథాచార్యులు సర్వసంగ పరిత్యాగము చేసి సన్యాసిగా మార్చడం పర్వదినం అది. శ్రీ వెంకటనాథాచార్యులు పంచ ఉషాకాలంలో లేచి ప్రాతర్విధులను ముగించి ప్రాయశ్చిత్తాది సన్యాసము పుచ్చుకోవటానికి కావలసిన పూర్వభావి కర్మలను చేసి ముగిస్తుండగా తంజావూరు యొక్క రాజప్రసాదములో సకల విద్వాంసునులు సజ్జనులు ఆస్తికులు కిరిసి ఉండగా శ్రీ దుర్మతి సంవత్సరము అంటే క్రీస్తు శకము 1621 ఇసవియ యొక్క పాల్గొన శుద్ధ విధియ దినము గురువులైన శ్రీ సుధీంద్ర తీర్థుల వారు శ్రీ వెంకటాచార్యునికి తుర్యాశ్రమ దీక్షనిచ్చి శ్రీ రాఘవేంద్ర తీర్థులు అని నామకరణము చేసిరి. ప్రణవ మంత్రోపదేశము చేసిన పిదప వేదాంత విద్యా సామ్రాజ్య సింహాసములో కూర్చుండబెట్టి తల మీద శాలిగ్రామ శిలను పెట్టి శంఖముతో పాలను ధారగా పోస్తూ పట్టాభిషేకము చేసిరి. శ్రీ రాఘవేంద్ర విజయ కావ్యములో ఈ రీతిగా వర్ణన చేసినారు. వేదాంత సామ్రాజ్యాధిపతి అయి విద్యాసింహాసనంపై కూర్చుని ఉన్న హే శిష్యుడా, నువ్వు శ్రీహరి యొక్క ఇచ్ఛానుసారంగా రాఘవేంద్రుడని ప్రచారము పొందుతున్నావు. శ్రీహరి సంకల్పము నెరవేరినది. కుబేరుని వలె ఐశ్వర్యవంతుడు, శ్రీరాముని వలె శుభ పరంపరను పొందువాడు మరియు లోకానికి శుభము కలుగ చేయటములో కట్టిబద్ధుడుగా ఉండు శ్రీ సుధీంద్ర వదయము తపస్సెయ్య శ్రీ జయేంద్ర ఇవ కీర్తి సంపద విసృతోహమేవ నాద సంగరే రాఘవేంద్ర యతిరాట్ సమేదతాం. మన పరమగురువులైన శ్రీ సుధీంద్ర తీర్థుల వలె తప సంపన్నుడు, మన గురువులైన శ్రీ విజయేంద్ర తీర్థుల వలె కీర్తి కలిగిన వాడు, మన వలె వాదములలో కౌశల్యము మీకు కలిగి మీ ఆధిపత్యములో మఠము సర్వతోముఖంగా అతిశయాభివృద్ధిని చెందుతుంది. ఆచంద్రార్కము నీ కీర్తి పతాక జగతిలో శోభిల్లుతుంది. రామదేవుని కృపాకటాక్షము సదా మీ మీద ఉంటుంది అని ఆశీర్వాదము చేసిరి. అప్పుడు అలాంటి ఉత్తరాధికారిని ఇచ్చిన భగవంతుని కారుణ్యమును మదిలో చింతించి కన్నులతో ఆదరాకారముగా ఆనందాశ్రువులు వచ్చి పారడం జరిగింది. శ్రీ రాఘవేంద్రులు నమాత్రీన
ములై అత్యంత కృతజ్ఞతాభావముతో ఆ గురువుల మహోన్నత అర్థపూర్ణమైన ఆశీస్సులను తలవంచి స్వీకరించి ఆ మహోత్సవమును సందర్భమును కేవలం కొన్ని మాటలతో వర్ణించటానికి సాధ్యం కాదు. రాజా శ్రీ రఘునాథ భూపాలుడు కూడా ఆ రాజగురువులకు సన్యాసక్తులైన శ్రీ రాఘవేంద్రులకు పునః నమస్కారము చేసి అనేక భూమాన్యములను ఇచ్చి రత్నాభిషేకముతో సత్కారము చేసి ధన్యతను సంపాదించెను. మిగతాది రేపు చదువుకుందాం వ్యూవర్స్. ఇది 11వది. రాఘవేంద్ర స్వామి సన్యాసం స్వీకరించారు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః.